నా ఇవాళ జాతి కాంగ్రెస్ బిడ్డలు లేరు. పార్టీ భారీ బహిరంగ సభనే పెట్టకపోతా ఉంది. మెదక్ మెదక్ సంబంధించిన జిల్లా గజ్వేల్లో వర్గీకరణకు సంబంధించి ఒక కృతజ్ఞత సభను ఏర్పాటు చేయబోతుందని చెప్తా ఉన్నారు. సో దానికి గెస్ట్గా మల్లికార్జున ఖర్గేను రాహుల్ గాంధీను పిలిచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణను తెలియజేస్తామని చెప్తారు కదా, దీని ఎట్లా చూస్తారు? అది అంటే ఆ సభ నడపడం అంటే ఇక అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి ఎత్తుకోవాలి. ఉమ్, జాతి ఓట్లు రావాలి. స్థానిక ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే స్థానిక ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, రేపు జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోవాలి. ఉమ్, మేము జనాభాలో ఎక్కువ ఉన్నోళ్ళం, మాదిగ బిడ్డలం కాబట్టి ఇది ఒక్కటి చూయించుకుంటే ఇక బ్రహ్మాండంగా ఉంటది. రేపు స్థానిక ఎన్నికలన ఎటు చేసి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఉమ్, ఈ సభ పెట్టుకుంటుండ్రు. ఖర్గే గారు ఎవరనేది మీకు తెలుసు, మాకు తెలుసు. మా జాతి యాక్సెప్ట్ చెయ్యదు. తర్వాత సభ ఎవరు పిలిచినా పోతారు. అంతే కదా తమ్మి? ఎవరు పిలిచినా పోతారు. దాంట్లో అయ్యేదేం లేదు. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము లెక్కలతో సహా, జనాభాతో సహా 59 కులాల మొత్తం వివరాల చిట్టా వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి కృష్ణమాదిగ వేసిన ఆ క్వశ్చన్ కు ఇప్పటి వరకు అధికార పార్టీ ఎందుకు జవాబు ఇవ్వలేకపోతుంది? ఉమ్, మాకు 11% రావాలని అంటుండ్రు కృష్ణమాదిగ. ఎట్లెట్లా వస్తుందని ఒక్కసారి ఓపెన్ గా కృష్ణమాదిగని పిలిచి, జాతి నాయకులు పిలిచి వీళ్ళెందుకు క్లారిటీ ఇవ్వలేకపోతాండ్రు? ఉమ్, కృష్ణమాదిగ అడిగిన దాని మీద విమర్శ పెట్టి ప్రెస్ మీట్ పెట్టే కంటే వీళ్ళెందుకు ఓపెన్ గా పిలిచి ఒక వేదిక తయారు చేయలేకపోతాండ్రు? పెట్టుకొని తమ్మి, వాళ్ళు సభ పెట్టుకొని వాళ్ళు ఇంకా ఎవరిని రాహుల్ గాంధీని పిలుచుకున్నా, ఎవరిని పిలుచుకున్నా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడిండ్రు, ఇప్పుడు ఇదేందనేది ప్రజలు తేటతెల్లం చేస్తారు. రేపు తెలుస్తది కదా. ఉమ్, ఐదేళ్లలో 5 ఏళ్ళు జరగబోయే ఎన్నికలలో ఏం చేస్తారనేది తెలుస్తది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కూడా ప్రజలు రిజల్ట్ ఇస్తారు తమ్మి. ఉమ్. సో ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇవ్వాలంటూ బీసీ కులగణన మీద కూడా ఆ నివేదిక తెప్పించడం, దాన్ని కూడా అసెంబ్లీలో పెట్టడం. సో దాని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అక్క బీసీ సంఘాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు వార్తల్లో, వాళ్ళు ఇవి తప్పుడు లెక్కలు అంటూ, కాకి లెక్కలు అంటూ కవితకు చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కేటీఆర్ ఒక మాట అన్నాడు, నరేంద్ర మోడీ ఇక అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరు ఛాయ్ తాగినంత సేపు కాదు రాజ్యాంగ సవరణ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అని అంటున్నాడు. సో ఎట్లా చూస్తారు ఈ కామెంట్ మీద? నిజంగానే ఛాయ్ తాగినంత తమ్మి సేపు అట్లా సవరణ చేసి ఇవ్వచ్చంటారా? తమ్మి కవిత మాట్లాడిన, కేటీఆర్ మాట్లాడిన దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగానే ఉంటది. ఉమ్, అంతేనా తమ్మి? అప్పుడు వర్గీకరణ కోసం కృష్ణమాదిగా ఫైట్ చేసిండు. బీసీల రిజర్వేషన్ విషయంలో ఎవరు న్యాయం చేసిరు, ఎవరు అన్యాయం చేసిరు అనేది బీసీ సమాజానికి తెలుసు. ఉమ్, వీళ్ళు ఇవాళ మాట్లాడినంత మాత్రాన, అన్న చెల్లె మాట్లాడినంత మాత్రాన బీసీలు యాక్సెప్ట్ చెయ్యరు. మొన్న బీసీలలో ఉన్న మేధావులంతా కలిసి ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అంటే మళ్ళా ఏదో పేపర్లు గాలబెట్టిన తర్వాత మొత్తం ఈ ప్రభుత్వం మీద పార్టీలకు అతీతంగా ప్రభుత్వం మీద బీసీ సంఘాల సంబంధించిన నాయకులు, వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ దాంట్లో ఉన్న మేధావులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టిరు. క్లారిటీగా అంటే ఇవాళ దాని మీద కవిత, టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా మాట్లాడడం ఏంటంటే ఒక న్యూస్ రావాలి, ఒక ఛానల్లో మేము బీసీల కోసం మాట్లాడినట్టుగా, ఎస్సీల కోసం మాట్లాడినట్టుగా ఒక న్యూస్ రావాలనేది ఆలోచన తప్ప గాని నిజంగా సబ్బండ వర్గాలు ఉమ్. వాళ్ళ కుటుంబ పాలనలే నలిగిపోయిండ్రు. అన్నిటికీ దూరమైన తమ్మి, ముమ్మాటికి చెప్తున్నాం. మీ 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 ఇవాళ పార్టీ వాళ్ళు నాయకులు కూడా లక్ష్మణ్ గారు కావచ్చు, ఇతర బీసీ నాయకులు, మీ నాయకులు కూడా చెప్తారు ఇదంతా తప్పులు లెక్కలని చెప్పేసి. లక్ష్మణ్ గారు కావచ్చు, ఇతర బీసీ నాయకులు కూడా చెప్తారు కదా. మా పాయల్ శంకరన్న కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడిండ్రు కదా ఎస్. నిండు అసెంబ్లీలో. అవునా కాదా? అంటే తమ్మి, ఏది ఏమైనా గత రోజులకును ఇప్పుడు లేటెస్ట్ గా ఎవరిని అడిగినా కూడా ఇవాళ జనాభాలో ఏ కులం ఎంత మంది ఉన్నారు ఏందనేది క్లారిటీగా చెప్పగలుగుతుండ్రు. దాని అంటే ప్రతిదీ ప్రభుత్వం అనేది ఓట్ల కోసం చూడకుండా, సీట్ల కోసం చూడకుండా నిక్కచ్చిగా నిజాయితీగా ఇగో మీ జనాభా ఇది ఉంది, మీ జనాభా ఇది ఉంది అని ఓపెన్ గా చెప్పే ప్రభుత్వాలు లేవు తమ్మి. అది అన్ని కులాలకి. ఎందుకంటే ఇవాళ బీసీల దాంట్లో అంటే వాళ్ళ స్థానాలు ఇప్పుడు జనరల్ స్థానాలలో బీసీలు నిలబడతారు, వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఇక్కడ అన్యాయం ఎవరికి జరుగుతుంది? ఓసీ కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి బీసీల జనాభా ఎక్కువ ఎట్లా చూపిస్తారు తమ్మి? పాలించేది ఎవరు? ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు? కాబట్టి ఎవరైనా వాళ్ళ సీటు కిందికి ఎసరు తెచ్చుకుంటారా?
వాళ్ళ సీట్ల కిందకు నీళ్లు తెచ్చుకుంటారా తమ్మి? మాదా అంబేద్కర్ గారు అంటే ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు దేవుడు. మా ఎస్సీ రిజర్వేషన్ మాకుంటాయి. మాదా ఎవరు ముట్టుకోరు. ఏ ముట్టుకున్నా జనరల్ స్థానాలలో బీసీలకే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మంచి పోరాటాలు స్టార్ట్ అయినాయి బీసీలు. అందరు ఏకమైతే బ్రహ్మాండం ఉంటది తమ్మి. ఏ నాయకుడైనా బయలుదేరని ఆ నాయకుడికి బీసీలంతా ఏకమై సపోర్ట్ చేస్తే ప్రభుత్వాలు అనేటోళ్ళు ఆలోచనలు చేయాలి. జనాభాలో ఎవరు ఎందరం ఉన్నాము, మేము ఏలేటోళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని అనేది ప్రతి ఒక్కరి మైండ్ లో తిరుగుతుంది తమ్మి. ఓకే. ఏదో లెక్కలేసి అధికారంలో ఉన్నామని గుడ్డిగా లెక్కలేసి ఇస్తే నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.